మన జాక్ మిషన్లకి అన్ని పాదాలు సెట్ అవ్వవు. ఇలాంటి పాదాలు ఉంటాయి కదా మన మిషన్కి. ఈ పాదాలు అన్ని పాదాలు సెట్ అవ్వవు ఆ మిషన్కి. మరి ఎందుకు అట్లా వద్దో నాకు తెలియదు. కానీ మామూలుగా మనం ఒక డ్రెస్కి కుర్చీలు పెడతాం కదా, కుర్చీలు ఇలా మనం పెట్టుకుంటూ వస్తాం. అలాంటి పని లేకుండా ఈ పాదమే కుర్చీలు పెట్టేస్తుంది. మనం ప్రత్యేకంగా ఇలా కుర్చీలు ఒకటి పెట్టుకుంటే వెళ్ళక్కర్లేదు. క్లాత్ దీని కింద నుంచి వెళ్ళిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా ఇంకా అది కుర్చీలు దానికదే పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇది మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అసలు ఇది వర్కౌట్ అవుద్దో లేదా అని చెప్పి వాళ్ళకి ట్రై చేయడానికి చూస్తున్నాను. అవుద్దో లేదో చూద్దాం. నాకు తెలియదు, చూడాలి. చూసారు కదా పాదాలు ఉందో, దీనికి వేసి చూద్దాం ఒకసారి. మన ఈ మిషన్తో పాటు వచ్చే పాదానికి ఇవే ఉండవు, ప్లెయిన్గా వస్తుంది. ఇది పాదం బిగించేసిన తర్వాత ఒకసారి సూది చెక్ చేయాలి కరెక్ట్గా ఆ సెంటర్లో పడుతుందా లేదని, లేదా సూది ఇరిగిపోద్ది. లేదంటే ఓకే, సెంటర్లోనే పడుతుంది. ఇప్పుడు వెనకాల ఈ బోల్ట్ ఉంది కదా, దీన్ని మనం టైట్ చేయాలి ఆ కుర్చీలు రావాలంటే. చూసారు కదా, మొత్తం మీద బిగించేసాను. ఎలా కొడుతుందో చూద్దాం ఒకసారి. ప్లెయిన్గా ఉన్న క్లాత్ ఇలా కుర్చీలుగా ఎలా వచ్చిందో, మనం ఎలాస్టిక్ లేసి కుర్చీలు ఇలా మడత పెట్టుకుంటూ వెళ్ళి అంత శ్రమ అవసరం లేదు. చూసారా, ప్లెయిన్ క్లాత్ ఎలా ఉండేది నేను కుట్టేటప్పుడు, ఇలా ప్లెయిన్గా. ఇప్పుడు కింద చూడండి ఎలా వచ్చింది. వర్కౌట్ అయింది. ఇది ఎంతో కాదు, 100 రూపాయలు అంతే. పెద్ద రేట్ ఏమి ఉండదు, 100 రూపాయల పాదం వచ్చి. ఇట్లా మనకి వర్క్ సింపుల్గా అయిపోతుంది దీనివల్ల. ఇంత ముందులాగా అంత కష్టపడిపోయాల్సిన అవసరం ఏం లేదు. ఈజీగా అయిపోతున్నాయి పనులన్నీ. నచ్చితే లైక్ చేయండి.